ఏపీలో ఎలక్షన్ ఫీవర్ మళ్లీ పీక్స్కు చేరింది. 2 ఏళ్ల క్రిందటి అసెంబ్లీ యుద్ధం ముగిసిన తర్వాత రాష్ట్రం ఇప్పుడు మరో మైక్రో లెవెల్ కురుక్షేత్రానికి సిద్ధమవుతోంది. పల్లెల్లో పవర్ గేమ్ షురూ అయింది. గడిచిన 2 ఏళ్ల పాలనకు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఒక రియల్ టెస్ట్గా మారబోతున్నాయా? అసెంబ్లీలో హిస్టారిక్ విక్టరీ సాధించిన కూటమికి ఇది క్షేత్రస్థాయిలో అగ్ని పరీక్ష, లేక కనుమరుగవుతున్న క్యాడర్లో ప్రాణం పోయడానికి వైసీపీకి ఇది లాస్ట్ ఛాన్సా? గల్లీ రాజకీయాల్లో జెండా పాతేది ఎవరు? సెప్టెంబర్ సమరం వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీలేంటి ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలక్షన్ ఫీవర్ ప్రజల్లో హైప్ అనేది కామన్. 2 ఏళ్ల కిందట అసెంబ్లీ ఎన్నికల సీన్ వేరు, ఇప్పుడు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ఫైట్ మొదలైపోయింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే దీనికి సంబంధించిన సన్నాహక సమావేశాలు స్పీడప్ చేసింది. క్షేత్రస్థాయిలో రాజకీయాలు ఎంత పవర్ఫుల్ గా ఉంటాయో ఈ ఎన్నికలు డిసైడ్ చేయబోతున్నాయి. ప్రతి పార్టీ ఈ లోకల్ బ్యాటిల్ ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ప్రభుత్వ యంత్రాంగం కూడా ఎలక్షన్ ప్లానింగ్ లో బిజీ అయిపోయింది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఏపీలో మరో భారీ రాజకీయ సమరానికి రంగం సిద్ధమైనట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. గ్రామీణ రాజకీయం అంటేనే ఒక మినీ కురుక్షేత్రం లాంటిది, కాబట్టి అందరి అటెన్షన్ దానిపైనే ఉంది. ఈ సెప్టెంబర్ నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ఓటర్లను దృష్టిలో ఉంచుకుని 1.36 లక్షల వరకు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఏపీలోని 13,291 పంచాయతీలలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను అధికారులు సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు. అయితే ఎలక్షన్ అనగానే కామన్గా వినిపించే లీగల్ ఇష్యూస్ ఇక్కడ కూడా ఉన్నాయి. దాదాపు 56 పంచాయతీలలో ప్రస్తుతం కోర్టు కేసులు నడుస్తున్నాయి. వీటిని వీలైనంత త్వరగా క్లియర్ చేసేందుకు అధికారులు ఫోకస్ పెట్టారు. ఇవన్నీ చూస్తుంటే రాజకీయ పార్టీలకు ముందుంది ముసల పండగ అనే సామెత కరెక్ట్గా సరిపోతుందని చెప్పక తప్పదు. కేవలం పంచాయతీలు మాత్రమే కాదు, అర్బన్ ఏరియాలో కూడా పొలిటికల్ హీట్ పీక్స్కి చేరుకుంటోంది. రాష్ట్రంలోని దాదాపు 123 పురపాలక, అలాగే నగరపాలక, అలాగే నగర పంచాయతీలలో ఎన్నికల నగారా మోగనుంది. దీనికి సంబంధించి జూన్ నెల 26వ తేదీ నాటికి డివిజన్లు, వార్డుల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేయాలని ఎలక్షన్ కమిషన్ ఒక డెడ్ లైన్ ఫిక్స్ చేసుకుంది. ఈ వార్డుల రీఆర్గనైజేషన్ అనేది అన్ని పార్టీలకు చాలా క్రూషియల్. ఏ వార్డు ఏ సామాజిక వర్గానికి వెళ్తుంది, ఓటు బ్యాంక్ ఎలా షిఫ్ట్ అవుతుంది అనే దానిపైనే లీడర్ల ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. అందుకే లోకల్ లీడర్లు ఈ ప్రక్రియపై డేగ కన్నువేశారు. రూరల్తో పాటు అర్బన్ ఓటర్ల పల్స్ పట్టుకోవడానికి పార్టీలన్నీ మైక్రో లెవెల్ మేనేజ్మెంట్కు పదును పెడుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు అనగానే అందరి దృష్టి రిజర్వేషన్లపైనే ఉంటుంది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల వ్యవహారం ఏపీ పాలిటిక్స్లో ఎప్పుడూ ఒక హాట్ టాపిక్. దీనికోసం ప్రభుత్వం ఒక డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేసింది. వచ్చే నెలలో ఈ కమిషన్ ప్రభుత్వానికి తన ఫైనల్ రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. జూలై నాటికి రిజర్వేషన్ల ప్రక్రియను ఫైనలైజ్ చేస్తారని పొలిటికల్ సర్కిల్స్లో విపరీతంగా చర్చ జరుగుతోంది. బీసీ ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే వారిదే విజయం అన్నది జగమెరిగిన సత్యం. అందుకే రిజర్వేషన్ల ఫైనల్ డ్రాఫ్ట్ రాకముందే పార్టీలు బీసీ నాయకులను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు నోటిఫికేషన్ వచ్చాక హడావిడి చేస్తే లాభం లేదని లీడర్లు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు అందరి మధ్యలో మెదులుతున్న ఒక ప్రత్యేక కోణం లోకల్ ఫైట్ ఎవరికి కీలకం అనేదే. ఈ ప్రశ్న ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల్లో ఒక పెద్ద చర్చనీయాంశం. నిజానికి ఇది అన్ని ప్రధాన పార్టీలకు ఒక అగ్ని పరీక్ష లాంటిదే. అధికార పార్టీకి తమ పవర్ని కంటిన్యూ చేయడానికి, విపక్షాలకు తమ ఉనికిని కాపాడుకోవడానికి ఈ ఫైట్ చాలా అవసరం. అసెంబ్లీలో గెలిచినా గ్రామ స్థాయిలో తమ జెండా ఎగిరితేనే క్యాడర్లో నిజమైన జోష్ వస్తుంది. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ లాంటి పదవులు క్యాడర్కు ఇస్తేనే వారు యాక్టివ్గా పనిచేస్తారు. లేదంటే పార్టీ కోసం కష్టపడే వర్కర్లు కరువవుతారు. అందుకే ఈ లోకల్ ఫైట్ అనేది కేవలం పవర్ గేమ్ మాత్రమే కాదు, భవిష్యత్ రాజకీయాలకు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకునే అవకాశం. ఇదంతా ఒకెత్తు అయితే రిజర్వేషన్ల లెక్కలు మరో ఎత్తు. ఏ గాలి ఎటు వీస్తుందో, ఏ సామాజిక వర్గం ఓటు ఎటు మళ్ళుతుందో తెలియని ఉత్కంఠ. ఇలాంటి తరుణంలో అసలు ఈ లోకల్ ఫైట్ ఎవరికి అత్యంత కీలకం? అధికార పార్టీకి ఆధిపత్యం నిలుపుకోవడమా, లేక ప్రతిపక్షానికి ప్రాణం నిలుపుకోవడమా? గ్రామ స్థాయిలో ఎగిరే జెండా ఎవరిదో చూద్దాం.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి బంపర్ మెజార్టీ సాధించి పవర్లోకి వచ్చింది. కానీ ఆ గెలుపు ఇచ్చిన కిక్లో అలాగే ఉండిపోతే లాభం లేదు. ఆ విజయం సాధించిన తర్వాత కూటమి ఎదుర్కోబోతున్న అతిపెద్ద సమరం ఈ స్థానిక సంస్థల ఎన్నికలే. అసెంబ్లీలో ఎంత సూపర్ హిట్ కొట్టినా గ్రామ స్థాయిలో పట్టు నిలుపుకోవడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. ఇంట్లో గెలిచి రచ్చగెలవమన్నారు పెద్దలు. అలాగే ముందు స్టేట్ ఎలక్షన్లో గెలిచిన కూటమి ఇప్పుడు ఈ గ్రామస్థాయి రచ్చబండ దగ్గర కూడా తమ సట్టా చాటాల్సి ఉంది. స్థానిక నాయకుల మధ్య ఉండే గ్రూప్ పాలిటిక్స్, టికెట్ల పంపకాల్లో వచ్చే అసంతృప్తులు అధికారంలోని కూటమికి తలనొప్పిగా మారే ఛాన్స్ ఉంది. ఈ లోకల్ ఛాలెంజ్ని వారు ఎలా హ్యాండిల్ చేస్తారు అనే దానిపైనే ప్రభుత్వ భవిష్యత్తు గ్రాఫ్ ఆధారపడి ఉంటుంది. జరగబోయే ఎన్నికలు ఖచ్చితంగా ప్రభుత్వ పనితీరుకు ఒక సవాల్గా నిలుస్తాయని పొలిటికల్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఇచ్చిన మ్యాండేట్కి అనుగుణంగా గ్రౌండ్ లెవెల్లో డెలివరీ జరుగుతుందా లేదా అన్నది ఈ రిజల్ట్ డిసైడ్ చేస్తాయి. సంక్షేమ పథకాల అమలు, అధికారుల పనితీరు, గ్రామస్థాయిలో కనీస సదుపాయాల కల్పన లాంటి విషయాలపై ప్రజల ఒపీనియన్కు ఈ ఎలక్షన్స్ ఒక బేరోమీటర్ లాంటివి. ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూల దృక్పథం ఉందా లేక ఏమైనా వ్యతిరేకత మొదలైందా అనే దానికి ఈ రిజల్ట్ స్పష్టమైన సంకేతాలు ఇస్తుంది. కాబట్టి రూలింగ్ పార్టీ ఎన్నికలను ఏమాత్రం లైట్ తీసుకోవడానికి వీల్లేదు. పూర్తి ఎనర్జీతో పబ్లిక్లోకి వెళ్లాల్సిందే. ఇక విపక్ష వైసీపీకి విషయానికి వస్తే గనక గత ఎన్నికల్లో కేవలం 11 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పరిమితమై దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. పార్టీ ఉనికిని కాపాడుకోవాలంటే ఈ స్థానిక ఎన్నికల్లో వారు ఖచ్చితంగా పుంజుకోవాల్సిందే. క్యాడర్లో నెలకొన్న నైరాశ్యాన్ని పోగొట్టి వారిలో మళ్లీ కాన్ఫిడెన్స్ నింపాలంటే ఒక సాలిడ్ విక్టరీ అవసరం. ఈ ఎలక్షన్స్ ని బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ఒక గొప్ప అవకాశంగా వారు చూస్తున్నారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు ఉన్నంత ఈజీ కాదు. ప్రస్తుతం ప్రతిపక్ష హోదా కూడా లేదు. అంతేకాకుండా నేతలపై కేసులు వెంటాడుతున్నాయి. వీటి నడుమ పంచాయతీ ఎలక్షన్స్ ఫేస్ చేయడం, లీడర్లు పార్టీ మారుతున్న తరుణంలో గ్రామ స్థాయిలో బలమైన అభ్యర్థులను వెతుక్కోవడం వైసీపీ అధిష్టానికి ఒక పెద్ద టాస్క్. అయినా సరే తమ కోర్ అవుట్ బ్యాంక్తో మళ్లీ గేమ్లోకి రావాలని ట్రై చేస్తున్నారు. కూటమి సర్కార్కు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిజంగానే ఒక పెద్ద ఛాలెంజ్. మరి కేవలం 11 సీట్లకు పడిపోయిన వైసీపీ పరిస్థితి ఏంటి? గ్రామాల్లో సైలెంట్ అయిపోయిన క్యాడర్ను జగన్ ఎలా బౌన్స్ బ్యాక్ చేయబోతున్నారు? అసలు ఈ ఎన్నికల కోసం వైసీపీ వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఏంటి? ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. అసలు వైసీపీ స్థానిక ఎన్నికల వ్యూహం ఏంటి అనేది ఇప్పుడు ఒక ఆసక్తికరమైన పాయింట్. ఎందుకంటే గ్రౌండ్లో చాలా చోట్ల క్యాడర్ సైలెంట్ అయిపోయింది. అడగడితే అమ్మాయిన అన్నం పెట్టదు అన్న చందంగా నాయకులు ప్రజల్లోకి వెళ్ళి తమ తప్పులను ఒప్పుకొని మళ్లీ మద్దతు అడిగితే తప్ప ప్రజలు కరుణించే పరిస్థితి లేదు. అందుకే ప్రజలతో డైరెక్ట్ కనెక్ట్ అయ్యేలా సరికొత్త స్ట్రాటజీలను డిజైన్ చేయాలని వైసీపీ హైకమాండ్ ఆలోచిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను టార్గెట్ చేస్తూ రూరల్ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సోషల్ మీడియాను పూర్తి స్థాయిలో వాడుకుంటూ లోకల్ ఇష్యూస్ని హైలైట్ చేసి పబ్లిక్ సింపతి గెయిన్ చేయాలన్నది వారి మెయిన్ టార్గెట్గా స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు అధికార టీడీపీ తమ ఫ్యూచర్ ప్లానింగ్లో దూసుకుపోతోంది. ఈ నెలలోనే ప్రతిష్టాత్మకమైన టీడీపీ మహానాడు నెల్లూరులో జరగబోతోంది. ఈ మహానాడు కేవలం ఒక పార్టీ పండుగ మాత్రమే కాదు, స్థానిక సంస్థల ఎన్నికలకు సమరశంఖం పూరించే ఒక ప్లాట్ఫామ్లా మారబోతోంది. మహానాడు పూర్తయిన వెంటనే పూర్తి స్థాయిలో లోకల్ ఎలక్షన్స్పై ఫోకస్ పెట్టాలని పార్టీ అధినేత పక్కా స్కెచ్ వేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు టార్గెట్లు ఫిక్స్ చేసి ప్రతి పంచాయతీలో పార్టీ జెండా ఎగరాలని డైరెక్షన్ ఇవ్వబోతున్నారు. కింది స్థాయి నేతలకు పదవులు ఇస్తామని హామీ ఇవ్వడం, దాని ద్వారా వారిలో ఫుల్ జోష్ నింపే ప్రయత్నం జరుగుతోంది. క్యాడర్కు స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇచ్చి అలాగే ఎన్నికల యుద్ధంలోకి వారిని పంపడానికి తెలుగుదేశం పార్టీ సర్వసన్నద్ధంగా కదులుతోంది. కూటమిలో మరో కీలక భాగస్వామి అయిన జనసేన కూడా లోకల్ ఫైట్కు సై అంటోంది. కేవలం గ్లామర్ పాలిటిక్స్తో లాభం లేదని, గ్రౌండ్ లెవెల్లో స్ట్రాంగ్ నెట్వర్క్ ఉండాలని పవన్ కళ్యాణ్కు బాగా తెలుసు. అందుకే పార్టీ సంస్థాగత కమిటీల ఏర్పాటుపై వారు సీరియస్గా ఫోకస్ పెట్టారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కమిటీలను యాక్టివేట్ చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నారు. జనసేనకి ఉన్న యూత్ ఫాలోయింగ్ని ఓట్లుగా కన్వర్ట్ చేయడానికి, రూరల్ ఏరియాల్లో కూడా బలమైన లీడర్షిప్ను డెవలప్ చేయడానికి ఈ ఎలక్షన్స్ వారికి ఒక బెస్ట్ ఆపర్చునిటీ. కూటమిలో భాగంగా తమకు దక్కే సీట్లలో క్లీన్ స్వీప్ చేయాలని, తద్వారా రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఒక నిర్మాణాత్మక శక్తిగా ఎదగాలని జనసేన ప్లాన్ చేస్తోంది.
గ్రామ స్థాయిలో పట్టు కోసం ప్రధాన పార్టీలన్నీ కూడా తెర వెనక భారీ వ్యూహరచనలో బిజీగా ఉన్నాయి. విలేజ్ పాలిటిక్స్ అంటే కులాలు, వర్గాలు, లోకల్ ఈక్వేషన్స్తో ముడిపడి ఉంటాయి. అక్కడ స్టేట్ లెవెల్ పొలిటికల్ ఇమేజ్ కంటే లోకల్ క్యాండిడేట్ యొక్క క్యారెక్టర్, మనీ పవర్ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అందుకే పార్టీలను ఏ ఎండకు ఆ గొడుగు పట్టినట్లు లోకల్ కండిషన్స్కి తగ్గట్టుగా తమ స్ట్రాటజీలను ఎప్పటికప్పుడు మార్చుకుంటున్నాయి. విపక్ష బలంగా ఉన్నటువంటి చోట అధికార పార్టీ అభివృద్ధి, సంక్షేమంతో చెక్ పెడుతోంటే విపక్ష వైసీపీ మాత్రం సమస్యలను ఎలా తెరపైకి తీసుకురావాలన్నది టాస్క్గా మారింది. ఎలాగైనా సరే సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలను కైవసం చేసుకుని భవిష్యత్ ఎన్నికలకు ఒక స్ట్రాంగ్ బేస్ని బిల్డ్ చేసుకోవాలని ప్రతి పార్టీ ఒక కార్పొరేటర్ స్టైల్లో వర్క్ చేస్తోంది. మొత్తం మీద చూసుకుంటే రాబోయే 3-4 నెలల్లో ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మహారసవత్తరంగా సాగబోతున్నాయి. అసెంబ్లీ ఎలక్షన్స్ ఇచ్చిన కిక్కు ఒకెత్తైతే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇవ్వబోయే థ్రిల్ మరొకెత్తు. ప్రజలు కూడా ఏ నాయకుడు తమకు అందుబాటులో ఉంటాడు, తమ ఊరిని ఎవరు డెవలప్ చేస్తారు అని చాలా క్లారిటీతో ఉన్నారు. పవర్ని అట్టుపెట్టుకునే వ్యూహాలు, పోయిన పవర్ని తిరుగు తెచ్చుకునే ప్రయత్నాలు అన్నీ కలిపి ఒక పొలిటికల్ థ్రిల్లర్ను తలపించబోతున్నాయి. ఎలక్షన్ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందా అని లీడర్లు, ఈసారి ఎవరికి చెక్ పెట్టాలని ఓటర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మినీ కురుక్షేత్రంలో ఏ పార్టీ వ్యూహం వర్కౌట్ అవుతుందో అని తెలుసుకోవడానికి రాబోయే రిజల్ట్స్ కోసం వెయిట్ చేయాల్సిందే.